వెల్కమ్ టు న్యూస్ అడ్డా. నేను స్వాతి. ముందుగా ఈరోజు ముఖ్యాంశాలు. కొనసాగుతున్న ఏపీ మంత్రివర్గ సమావేశం. వైఎస్ఆర్తో మా కుటుంబానికి ఎంతో అనుబంధం. విలేకరుల సమావేశంలో విలపించిన బోత్స. వైద్య ఆరోగ్య శాఖలో 31 మంది బదిలీ. 13 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా వద్దు. మంత్రి లోకేష్. విజయవాడ నుంచి హైదరాబాద్కు ఫ్లై 91 విమాన సర్వీసు ప్రారంభం. నాటో, ఐరోపా దేశాల నుంచి అమెరికా బలగాలు వెనక్కి. ఇక వివరాల్లోకి వెళ్తే, సీఎం చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం సచివాలయంలో ప్రారంభమైంది. పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ ఆర్డర్ గెజెట్ ప్రతిపాదనపై ఈ భేటీలో చర్చ జరగనుంది. 22 జిల్లాలకు సంబంధించి కేంద్రం ఏపీ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ ఆర్డర్ 2025ను జారీ చేసింది. దీని ప్రకారం 26 జిల్లాలు, 6 జోన్లు, 2 మల్టీ జోన్లు అమల్లోకి రానున్నాయి. ఉద్యోగ నియామకాలు, బదిలీలకు వీటిని ప్రామాణికంగా తీసుకోనున్నారు. కూటమి ప్రభుత్వం కొత్తగా మరో 2 జిల్లాలను ఏర్పాటు చేసినందున 28 జిల్లాలకు కొత్త గెజిట్ నోటిఫికేషన్ జారీ కోసం కేంద్రానికి ప్రతిపాదన పంపింది. ఉద్యోగాల నోటిఫికేషన్ నాటికి 28 జిల్లాల గెజిట్ వస్తే దాని ప్రకారమే నియామకాలు చేపట్టనున్నారు. రాజకీయాల కోసం వైఎస్ రాజశేఖర రెడ్డి పేరు తీసుకురావడం సరికాదని శాసనమండలిలో ప్రతిపక్ష నేత ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. విశాఖలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఓ దశలో బోరున విలపించారు. వైఎస్ఆర్ మరణంపై జగన్పై అచ్చెన్నాయుడు దిగజారి విమర్శలు చేశారు. వైఎస్తో మా కుటుంబానికి ఎంతో అనుబంధం ఉంది. వైఎస్ఆర్ మరణించిన రోజు జగన్ విదేశాల్లో ఉన్నారనడం తగదు. అప్పుడు జగన్ మాతోనే ఉన్నారు. ఇప్పుడు వైఎస్ఆర్ మరణం గురించి తీసుకురావడం అప్రస్తుతం అని బొత్స భావోద్వేగానికి గురయ్యారు. మంత్రి అచ్చెన్నాయుడు తన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకొని ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. జగన్ సూచించిన మావిగన్పై సమాధానం చెప్పలేని తేదేపా డైవర్షన్ రాజకీయాలు చేస్తుందని విమర్శించారు. సోషల్ మీడియాలో ఇవి చూసి అది చేస్తే కాదని చెప్పి దెబ్బలు ఆపించింది మేమే కదా, ఆ రోజు మేమే కదా. కాదా? వాస్తవం కాదా? ఏంటి మాట్లాడు? నీకు ఇష్టమైతే జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడు. రాజకీయంతో పోరాటం తీస్తే, అంతేగాని చనిపోయిన మహానుభావుని రాజశేఖర్ గారిని తీసుకొస్తావు మళ్ళీ వీధుల్లోకి. ఎందుకు ఆయన తీసుకొస్తావు? ఏం చంద్రబాబు నాయుడు ఇదేనా చాలుగా బుద్ధి? నీ నీచమైన ఆలోచన, నీచ సంస్కృతి. రాష్ట్ర రాజకీయాలు ఎలా తయారేమంటే సభ్యత, సంస్కారం, ఒక సంస్కృతి ఏమీ లేవు. దానికోసం, ఆ రాజకీయాల కోసం, ఆ పదవుల కోసం ఎంత మాటైనా మాట్లాడతారు, ఎంత రాత్రైనా రాస్తారు, ఎవరినైనా సరే మాట్లాడతారు. మాకెవరికిను ఈరోజు రాజకీయాల్లో కూర్చోమనుకుంటున్నారా?
మేనల్డ్ పుట్టుక మేనమామకు తెలుస్తుంది. అలాగే మా చరిత్రలు మీకు తెలుసు, మీ చరిత్రలు మాకు తెలుసు. ఎక్కడి నుంచో కాదు, ఆంధ్ర రాష్ట్రం పుట్టా, ఆంధ్ర రాష్ట్రం పెరుగుతున్నాం, ఆంధ్ర రాష్ట్రానికి కట్టుబడి ఉన్న మనుషులు మనం. ఎందుకు మావగారు అంటే మీ అంత ఉలిక్కెందుకు మీకు? వైద్యారోగ్య కుటుంబ సంక్షేమ శాఖలో వివిధ కేటగిరీలకు చెందిన 31 మంది ఉద్యోగులను బదిలీ చేస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ హెల్త్ అడ్మినిస్ట్రేషన్ మెడికల్ సర్వీసెస్ అసోసియేషన్ పై గతంలో నకిలీ అభ్యర్థాలు, ఎన్నికల్లో అవకతవకలు, ఫోర్జరీ సంతకాలు లాంటి ఆరోపణలు వచ్చాయి. దీంతో సంఘం గుర్తింపును వైద్యారోగ్య శాఖ తాత్కాలికంగా నిలిపివేసింది. సంఘం అధ్యక్షుడు అరవపాల్ హైకోర్టును ఆశ్రయించడంతో న్యాయస్థానం ఆ ఉత్తర్వులను రద్దు చేసింది. 2025లో సాధారణ బదిలీల సమయంలో అసోసియేషన్ ఇచ్చిన మినహాయింపు ధృవీకరణ పత్రాలను పరిగణనలోకి తీసుకోకుండా వైద్య ఆరోగ్య శాఖలో 41 మంది బదిలీలు జరిగాయి. దీనిపైన న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. రిట్ పిటిషన్ను విచారించిన హైకోర్టు ఉద్యోగుల విన్నపాన్ని పరిశీలించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీంతో ప్రభుత్వం సంబంధిత శాఖల నివేదికలు, న్యాయ, ఆర్థిక సూచనలు, ఏపీ హంస విన్నపాలు పరిశీలించి ప్రజారోగ్య, సెకండరీ హెల్త్ డైరెక్టర్, ఆహార భద్రత విభాగాల పరిధిలోని ఫుడ్ సేఫ్టీ అధికారితో పాటు హెడ్ నర్సులు, స్టాఫ్ నర్సులు, ల్యాబ్ టెక్నీషియన్లు, నర్సింగ్ ట్యూబర్ల సోషల్ మీడియాకు 13 ఏళ్లలోపు పిల్లలను దూరంగా ఉంచడంపై కూటమి ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఇందుకు అవసరమైన విధి విధానాల తయారీ, చట్ట రూపకల్పనపై నారా లోకేష్ నేతృత్వంలోని మంత్రుల బృందం సమావేశమై చర్చించింది. సోషల్ మీడియాకు చెందిన ప్రతినిధులు, అధికారులు ఈ భేటీలో పాల్గొన్నారు. పిల్లలను సెన్సిటివ్ కంటెంట్కు దూరంగా ఉంచడంపై ఆస్ట్రేలియా, సింగపూర్, డెన్మార్క్ వంటి దేశాల్లో అమలు చేస్తున్న విధానాలను అధ్యయనం చేయాలని మంత్రి లోకేష్ సూచించారు. సోషల్ మీడియాలో మహిళల పట్ల అవమానకరమైన, విద్వేషపూరిత వ్యాఖ్యలు చేసేవారిపై కఠినంగా వ్యవహరిస్తామని మంత్రి హెచ్చరించారు. విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి హైదరాబాద్కు మరో విమాన సర్వీసును కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు శ్రీకాకుళం క్యాంప్ కార్యాలయం నుంచి వర్చువల్గా ప్రారంభించారు. 2024లో ప్రారంభమైన ఫ్లై 91 సంస్థ ఉడాన్ పథకం ద్వారా అంచెలంచెలుగా ఎదిగి దక్షిణాది రాష్ట్రాల్లో విశేష విమాన సేవలు అందిస్తున్నట్లు కేంద్ర మంత్రి కొనియాడారు. ఈ నెల 17వ తేదీ నుంచి హైదరాబాద్ వేదికగా 22 రాకపోకలు నిర్వహించేందుకు ముందుకొచ్చిన ఆ సంస్థ నిర్వాహకులకు అభినందించారు. త్వరలో దుబాయ్, వారణాసి, కొచ్చితో పాటు ఇతర సర్వీసుల రాకపోకలకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. విజయవాడ, రాజమహేంద్రవరం, కడప విమానాశ్రయాల అభివృద్ధి పనులు శరవేగంగా కొనసాగుతున్నట్లు వెల్లడించారు. విశాఖపట్నంలోని భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ పనులు జూన్ నాటికి పూర్తి చేసుకుని జూలైలో ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ప్రారంభించేందుకు చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ఒక మంచి అడ్వాంటేజ్ ఏంటంటే 7 ఆపరేటింగ్ ఎయిర్పోర్ట్స్ ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాయి. మన శ్రీకాకుళం నుంచి అనంతపూర్ వరకు చూసుకుంటే ఈక్వల్ డిస్టెన్సెస్ లో స్ప్రెడ్ అవుతూ ఉన్నాయి. అందుకనే చంద్రబాబు నాయుడు గారు ఒక లాజిస్టిక్స్ హబ్ గా మనకి ఎయిర్ కనెక్టివిటీ ఉంది, పోర్ట్ కనెక్టివిటీ ఇక్కడ ప్రాపర్ గా ఉంది. సో ఈస్ట్ కోస్ట్ లో ఒక ప్రధానమైన లాజిస్టిక్స్ హబ్ గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం క్రియేట్ చేయాలని చెప్పి ఒక సంకల్పంతో చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తున్నారు. మళ్ళీ నరేంద్ర మోదీ గారు ఏ రకంగా ఉడాన్ పథకం ద్వారా గత 10 సంవత్సరాల్లో అద్భుతంగా సివిల్ ఏవియేషన్ లో మనం సక్సెస్ సాధించాం. అందులో ఒక మైల్ స్టోన్ మనం తీసుకుంటే ఈరోజు కామన్ మ్యాన్, ఒక సగటు మనిషి కూడా ఏ రకంగా ట్రైన్ లో ప్రయాణం చేస్తున్నాడో అలాగే సివిల్ ఏవియేషన్ ద్వారా ఎయిర్ ట్రావెల్ కూడా చేయడానికి ఈరోజు సిద్ధపడుతున్నాడు. ఎంతో మంది ఫస్ట్ టైం ఫ్లయర్స్ కానీ, లేకపోతే మధ్య తరగతి కుటుంబాల నుంచి, లేకపోతే లోవర్ ఇన్కమ్ ఫ్యామిలీస్ నుంచి కూడా ఈ రోజు ఫ్లైట్ ట్రావెల్ చేయడానికి ఎంతో మంది ఇందులో కనెక్ట్ అయి కూడా ఉన్నారు. ఈ సక్సెస్ ని చూసుకొని నెక్స్ట్ 10 years కూడా ఉడాన్ పథకం ఎక్స్టెండ్ చేస్తూ సుమారు 29,000 కోట్ల రూపాయలు లాస్ట్ 10 days ముందే క్యాబినెట్ లో కూడా ఇది అప్రూవల్ చేశాం. ఇప్పుడు మళ్ళీ హైదరాబాద్ ని ఒక బేస్ గా పెట్టుకొని అటు హుబ్లీ కర్ణాటకలో, మహారాష్ట్ర షోలాపూర్ లో, అలాగే మన ఆంధ్రప్రదేశ్ లో మన విజయవాడ, అలాగే రాజమండ్రి అన్ని కూడా కనెక్ట్ చేస్తూ ఒక మంచి ప్రయోగం ఈ రోజు నుంచి కూడా మొదలు పెడుతున్నారు. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మన విజయవాడ ఒకప్పుడు షెడ్ నుంచి, రేకుల షెడ్స్ నుంచి 14లో ఆపరేషన్ స్టార్ట్ చేసుకున్నాం. మన ఆనాడు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఎయిర్పోర్ట్ని డెవలప్మెంట్ చేయడానికి ఆ రోజు కేంద్రంతో కూడా సపోర్ట్ తీసుకుని ఇక్కడ డెవలప్ చేసుకోవడం జరిగింది. ఇక్కడ ఒక లాజిస్టిక్ సెంటర్గా, అమరావతిని ఒక లాజిస్టిక్ సెంటర్గా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్కి ఇక్కడ ఉపయోగపడే విధంగా ప్లాన్ చేయడం జరుగుతూ ఉంది అమరావతిలో.
ఐరోపా దేశాల నుంచి అమెరికా బలగాలు వెనక్కి తగ్గనున్నాయని సమాచారం. నాటో మిత్ర దేశాల కారణంగా నిరాశకు గురైన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఈ దశగా అడుగులు వేయనున్నారంటూ ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. ఇరాన్, గ్రీన్లాండ్ విషయంలో మనస్పర్ధల కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నారని వైట్ హౌస్ సీనియర్ అధికారి చెప్పినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు రాసుకొచ్చాయి. నాటో మిత్ర దేశాలు హర్ముస్ జలసంధిని తిరిగి తెరిపించడంలో ఎలాంటి సాయం చేయలేకపోతున్నాయి. గ్రీన్లాండ్ను స్వాధీనం చేసుకోవాలన్న ట్రంప్ ప్రణాళిక ముందుకు కదలట్లేదు. ఈ కోపంతోనే నాటో నుంచి వెనక్కి తగ్గే విషయంపై సలహాదారులతో చర్చించారు. అంతర్గత చర్చలు జరిపినప్పటికీ ఈ అంశంపై ఇంతవరకు ఓ నిర్ణయానికి రాలేదు. వాషింగ్టన్, యూరోప్ దేశాల మధ్య సంబంధాలు మాత్రం తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఇటీవల నాటో సెక్రటరీ జనరల్ మార్క్ వాషింగ్టన్ను సందర్శించిన సమయంలోనే ఈ విషయం వెలుగులోకి వచ్చిందంటూ సదరు కథనం వెల్లడి. ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.